బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్న 33% రిజర్వేషన్ని 20%కు దిగువకు తీసుకొచ్చినటువంటి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి పరిహారంగా బీసీల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం బీసీ జెడ్పీటీసీల కంటే ఎస్టీ జెడ్పీటీసీల సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే రిజర్వేషన్ను అయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు డెడికేట్ కమిషన్ వేయకుండా సుప్రీంకోర్టులో కేసు ఉంటే అధ్యక్ష, సుప్రీంకోర్టులో కేసు ఉంటే కనీసం సరైన రిప్రజెంటేషన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఈ కాయిదాలతో ఎట్లా పెంచగలుగుతావు రిజర్వేషన్ అంటే కూడా సమాధానం చెప్పలేకపోతే బతిలాడుకొని బయటపడితే అనివార్య పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. లేకపోతే ఆ 20% కూడా లేకపోయేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని గమనించింది కాబట్టే ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ 157 పేజ్ నెంబర్లో ట్రిపుల్ టెస్ట్ వేసినారు అధ్యక్ష. ట్రిపుల్ టెస్ట్కు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలనేది మనకు ఏది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఒక ఎస్, అందుకే తగ్గింది, అందుకోసమే మాకు వర్తిస్తే మేము తీసుకుంటాం కానీ మీకు వర్తించని దాంట్లోకి మీరు రాకండి. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే మేము మా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మా దాంట్లో. ఇక్కడ క్లియర్గా మా జాతీయ ఎజెండా ఈ 50% స్లాబ్ను ఎత్తేయాలనేటువంటి క్లియర్ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఆ మాట చెప్పారు అధ్యక్ష. దాని ద్వారా ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇన్ని రోజులుగా జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన భవిష్యత్తులో చెక్ పెట్టబోతా ఉంది అధ్యక్ష. వాటిని ఖచ్చితంగా ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేటువంటి అంశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రతి కులాన్ని తలను లెక్క పెడుతూ ఇవాళ ఈ ప్రజలకు ఒక భరోసానిచ్చి భారతదేశానికి ఒక దిక్సూచిగా మారింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల నేతృత్వంలో అధ్యక్ష. వీటన్నిటి పరిణామాలు ఎటు దారి తీస్తా ఉన్నాయంటే అధ్యక్ష, భవిష్యత్తులో మాకు ఒక ఆశ కనిపిస్తా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సరైన రాజకీయ వాటా, సరైన ఆర్థిక వాటా, సరైన న్యాయ వాటా దక్కేటువంటి ఒక ఆశ కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇప్పటికిప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలంటారు. అవసరమైతే 60 తీసుకుంటాం మా పార్టీ దగ్గర, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి. మీ పార్టీని కూడా నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏది బీఆర్ఎస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో మీ పార్టీ కానీ 60% సీట్లను బీసీలకు కేటాయిస్తే మేము కూడా సపోర్ట్లు కొడతాం అధ్యక్ష. సార్ చేద్దాం, మీరు కూడా ముందుకు రావాలి. అయితే అధ్యక్ష, ఇక్కడ రిజర్వేషన్లు పెంచే విషయంలో సుప్రీంకోర్టు దగ్గర కొన్ని హార్డిల్స్ ఉన్నాయి అధ్యక్ష. రాజ్యాంగంలో కూడా కొంత మార్పులు చేయాల్సినటువంటి అవసరాన్ని బండా ప్రకాష్ గారు గుర్తించినారు అధ్యక్ష. మేము కాదంటలేం, కానీ నేను మా పార్టీకి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో 42% మించిన ప్రజాప్రతినిధులనే మనం చట్టసభల్లో చూపెట్టాల్సినటువంటి అవసరాన్ని నేను తమరి ద్వారా మా నాయకత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మనం ఒక భరోసా ఇచ్చినాం అధ్యక్ష. మనల్ని నమ్మినారు, మనల్ని నమ్మి ఓటేసినటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకు పోవాలి అధ్యక్ష. తద్వారా ఎందుకంటే ఇలా బీసీలంతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మంచి చేయగలుగుతుంది మాకు అనేటువంటి నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము ఆ పార్టీ నాయకులుగా కూడా ఖచ్చితంగా మా మాట నిలబెట్టుకునే విధంగా మా వంతు తోడ్పాటును మా నాయకత్వానికి అందిస్తాం. అలాగే అధ్యక్ష, ఇవాళ చేస్తా అధ్యక్ష, మేము దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అధికారం ఎన్డీఏ కులగణన చేయడానికే వ్యతిరేకంగా ఉన్నారు, రిజర్వేషన్లు పెంచడానికి వ్యతిరేకంగా ఉన్నారు అధ్యక్ష. కానీ కొన్ని రిజర్వేషన్లు మాత్రం ఎలాంటి చర్చలు లేకుండా రిజర్వేషన్లు పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ చట్టసభ నుంచి దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ తలలు కులాలుగా లెక్క పెట్టాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఆదర్శంగా ఉండబోతుంది దేశానికి, ఈ నమూనానే జరగాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికైనా ఇక చాలు అధ్యక్ష,
భారతీయ ఏది ఆ పేరే వస్తలేదు నాకు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, సారీ ప్లీజ్. సరే బీఆర్ఎస్ పార్టీ సరే కొంత భారతీయ జనతా పార్టీ అంశం వచ్చినప్పుడు అలా కొద్దిగా బాధపడతా ఉన్నారు. కానీ సరే సరే మీకు ఉండవచ్చు బాధ, ఎందుకంటే మీకున్నటువంటి ఒప్పందాల మీకున్న ఏమున్నా నాకు అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా మీరు కలిసినప్పుడు మాట చెప్పండి, బీసీల అంశం చర్చకు వస్తుంది, 50% రిజర్వేషన్ పెంపు విషయంలో మనం మీరంతా కూడా సహకరించమని మా తోటి మిత్రులకు మీ అధినాయకం ద్వారా ఎట్లా కలుస్తారు కాబట్టి ఒకసారి పోయి ఒక మాట చెప్పి బీసీల విషయంలో బిల్లు పెంచి 50% స్లాబ్ను ఎత్తేయాలి. రెండోది భవిష్యత్తులో రాబోయేటువంటి సభలోనైనా సరే ఈ సభ తీర్మానం చేయాలి, బీసీలకు ఉన్నటువంటి 50% ఏదైతే 50% రిజర్వేషన్ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసి రిజర్వేషన్లు పెంచి 9th షెడ్యూల్లో పెట్టే విధంగా మన సభలు తీర్మానం చేయాలని చెప్పి నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, చివరిగా ఒక మాట, ఈ విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలో పెద్దలు కూడా చాలా మంది చెప్పినారు అధ్యక్ష, ఉపాధి కోల్పోతున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. సో పట్టణ ప్రాంతాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో గౌరవ పెద్దలు కోదండరామ్ సార్ చెప్పినట్టుగా పేద వర్గాల వారికి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆ వర్గాలకు మరో రూపకంగా విస్తరిస్తారా, ఎట్లా విస్తరిస్తారా అనేది దయచేసి అది పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఈ 3 బిల్లులకు సంపూర్ణమైన మద్దతు ముగిస్తున్నాను.